హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రామదేవుని పూజ చేశారా? రామదేవుని కథ విందాం రండి. పూర్వకాలంలో ఒకానొక గ్రామం నాగంబట్టు అనబడే ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. ఆ నిరుపేద పేద బ్రాహ్మణుడు ఎన్ని ఇళ్ళు తిరిగినా, ఏ గ్రామం వెళ్ళినా వారికి సరిపడు ఆయవారం లభించేది కాదు. ఆ నలుగురికి పూట గడవడమే కష్టంగా ఉండేది. దారి తెన్నో కానక నాగంభట్టు తల్లడిల్లిపోతుండేవాడు. ఒకనాడు ఆలోచించి కాశీకి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలనే నిర్ణయాన్ని భార్యతో చెప్పాడు. ఈ ఆలోచనతో నాగంభట్టు భార్యతో బిడ్డలను తాను వచ్చే వరకు ఎలాగో ఒకలాగున కాలం గడపవలసిందని చెప్పి తాను కాశీకి బయలుదేరాడు. అతడు అలా వెళ్తుండగా అతని పట్ల జాలిగల వారే వ్యాస, నారద, సౌనకాది మహర్షులు మార్గమధ్యమందు సన్యాసుల రూపంలో సాక్షాత్కరించారు. నాయనా నాగంభట్టు, అడుగు తీస్తే అడుగు వేయలేనంత నీరస స్థితిలో ఎక్కడికయ్యా వెళ్తున్నావు అని ప్రశ్నించారు. అందుకు నాగంభట్టు, అయ్యా, నేనే నిరుపేద బ్రాహ్మణుడును. ఇక్కడకు దగ్గరలో గల వైష్ణవీపురం మా ఊరు. నాకిద్దరు సంతానం, కొడుకు, కూతురు. నా భార్యా బిడ్డలను పోషించుకోలేని దుర్పరిస్థితిలో ఉన్నాను. దారిద్ర్యం నన్ను పీడిస్తున్నది. ఆదివారం పుట్టడం లేదు. దారి తిన్ను కానుక కాశీకి పోయి డబ్బు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను అందు నిమిత్తం బయలుదేరాను అని వారికి వివరించాడు నాగంభట్టు. పోయి బ్రాహ్మణోత్తమ, రామదేవుని వ్రతమని దేవతలచే చేయబడి ప్రసిద్ధి పొందిన పుణ్య వ్రతమొకటి ఉన్నది. అది చేస్తే నీ దారిద్ర్యం తొలగిపోవచ్చు అన్నారా మునీంద్రులు. అయ్యా, ఆ వ్రతం ఏమిటో, అది చేయవలసిన విధి విధానములు ఏమిటో సత్వరం ఉపదేశించి పుణ్యం కట్టుకోండి అని వాళ్ళ కాళ్ళపై పడ్డాడు నాగంభట్టు. నాగంభట్టు, నీకు ఆ వ్రతాన్ని గురించి చెప్పే ముందు వ్రతనాథుడైన రామదేవుని కథను చెబుతాను, శ్రద్ధగా విను అని నారదుడు వానికి రామదేవుని కథను వినిపించసాగాడు. ఫ్రెండ్స్, ఇది రామదేవుని కథలో మొదటి అధ్యాయం అండి. ఈ కథ ఈ ఈ వ్రతం చేసిన వాళ్లకు, కథ విన్న వాళ్ళకి కూడా సమాన ఫలితం లభిస్తుందండి. తప్పనిసరిగా అందరూ ఈ కథను వినండి. అలాగే దీని సెకండ్ పార్ట్ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. ఫ్రెండ్స్, నేను